वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। మన పాఠశాలకి వేళ సుదూర ప్రాంతాల నుంచి ఎందరో అతిరథ మహారథులైనటువంటి అతిథులు వేంచేసి ఉన్నారు. మనము మౌనంగా ఉంటూ వాళ్ళని గౌరవిద్దాం. కార్యక్రమాన్ని ఆస్వాదించండి. ఓకేనా? రైట్, సంతోషం. ఈనాటి పుస్తకావిష్కరణ దర్పణం అనేటువంటి పుస్తకావిష్కరణ మహాకార్యక్రమానికి చేసినటువంటి అతిరథ మహారథులందరికీ ఫస్ట్ మా పాఠశాల తరఫున వందనం, అభివందనం. ఈనాటి దర్పణం అనేటువంటి పుస్తకావిష్కరణకు ఏర్పరచుకున్నటువంటి ఈ వేదిక కార్యక్రమానికి మన పాఠశాలలో ఆంధ్రోపాధ్యాయుడు, రచయిత, మంచి బాల సాహిత్యంలో మంచి పట్టునటువంటి కథకుడు డాక్టర్ ఎం హరికిషన్ గారిని ఈ కార్యక్రమానికి అధ్యక్ష స్థానం వహించి ఆద్యంతం కార్యక్రమాన్ని నిర్వహించిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. పిల్లలు, హరికిషన్ సారు మనవాడి కదా చప్పట్లు కొట్టి వాళ్ళని నిరుత్సాహపరచద్దండి. అర్థమైందా? మనకు బయట నుంచి వచ్చినటువంటి అతిథులకి ఇంకా ఎక్కువ కరతాళ ధ్వనులు వినపడాలి. ఓకేనా? ఒకసారి గట్టిగా. ఇక అందరూ అతిరథ మహారథులు ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలు కోర్చి వారి అదే కదా చెప్తున్నది, వారి విలువైన సమయాన్ని మన ఈ అమరగుంట జిల్లా పరిషత్ హై స్కూల్ అనేటువంటి పూదోటలో గడపడానికి చేసినటువంటి వారందరికీ మనం ఇప్పుడు ఒక్కొక్కరిగా స్వాగతం పలుకుతున్నాం. మీరు కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానించాలి. ఓకేనా? ఈ కార్యక్రమంలో మొదటగా శ్రీమతి కొమాండూరు మారుతి కుమారి గారు, విశ్రాంత తెలుగు అధ్యాపకులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ద్రోణాచలం. ఈ మేడం గారు సాహితీ సౌరభ సూక్తి సుధాసర తరంగ ఆవిష్కర్త. అదేవిధంగా తెలుగు సాహిత్యంలో లాలి ప్రహరి ప్రక్రియ సమీక్షకురాలు. ఇలా చెప్తూ పోతే మేడం గారి ఘనతలు ఎన్నో ఉన్నాయి. అమ్మ మేడం, స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. తదుపరి మన అమడగుంట్ల గ్రామ సాహితీ ముద్దుబిడ్డ డాక్టర్ బోలుగద్దె అనిల్ కుమార్ గారు, తెలుగు అధ్యాపకులు, ఐఏఎస్ అకాడమీ, హైదరాబాద్. స్వాగతం, సుస్వాగతం. రండి.
థ్యాంక్ యూ కన్నల్. ఈ మన అనిల్ కుమార్ గారు ఏకసంతాగ్రహి, అలాగే మన అమడగుంట్ల గ్రామ సాహితీ ముద్దుబిట, సవారమ్మ శతకం, మల్లెలమ్మ శతకం, సూర్య శతకం అనేటువంటి శతకత్రయకర్త. ఎక్కడైనా ఒక శతకాన్ని రాసి అచ్చువేయడమే గగన కుసుమం. అట్లాంటిది మన గ్రామ ముద్దుబిడ్డ 3 శతకాలను కూర్చాడు. నిజంగా మనకు చాలా గర్వకారణం. అలాగే తదుపరి చిట్యాల దేవేంద్రప్ప గారు. ఈయన తెలుగు పండితులు ద్రోణాచలం పట్టణంలో నివాసం ఉంటున్నారు. డోన్ మండలం గోసానపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండితులు. సారు కూడా ఈ సాహితీ వ్యాసంగంలో చిట్యాల దేవేంద్రప్ప గారి స్థానము చాలా మంచి ఉన్నతమైనటువంటిది. ఎందుకంటే చింతామణి నాటక నిర్మాణ శిల్పం అనేటువంటి ఒక గొప్ప రచన, అలాగే స్రవంతి, సంకల్పం, అభ్యుదయ భావకుడు, ఆశావాది అనేటువంటి రచనలు చాలా చక్కగా కూర్చారు. ఈయన 2014లో మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఉత్తమ తెలుగు పండితుని అవార్డు కూడా గైకొన్నాడు. 50 వరకు రేడియో ప్రసంగాలు మన విద్యార్థులకు సంబంధించి. గట్టిగా చప్పట్లు సార్కు. ఇక తదుపరి కళా వాచస్పతి, మేరునగధీరుడు, కవి, నటుడు, సాహిత్య సాంస్కృతిక యోధుడు గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి గారు. స్వాగతం, సుస్వాగతం సార్. సారు విశ్రాంత ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసరు, ఎంతో కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి. స్వాగతం, సుస్వాగతం. వాస్తవ్యులు. ఈయన ఆ ప్రాంతంలో నిరంతరము సాహితీ సేద్యం చేస్తూనే ఉంటాడు. ఎన్నో రచనలు, కథలు, సామాజిక స్పృహ ఉన్నటువంటి ఎన్నో పుస్తకాలు రచించి అచ్చు వేయించి సమాజ సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. అలాగే అక్కడ కమల కళానికేతన్ అనేటువంటి ఒక సాహితీ సంస్థను నెలకొల్పి తద్వారా సమాజానికి ఎంతో అక్షర సంపదను అందిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి శ్రీ సవపగారి ఈరన్న గారు. స్వాగతం, సుస్వాగతం సార్. కొంతమంది ఔత్సాహికులు పరోక్షంగా అక్షర సేద్యం చేస్తూ ఉంటారు. ఆ కోవకు చెందినటువంటి వారే మన గ్రామ పెద్ద శ్రీ పెసలదిన్న వెంకట్రామరెడ్డి గారు. వారికి కూడా మన పాఠశాల తరఫున స్వాగతం, సుస్వాగతం. వేదిక మీదకి ఆహ్వానం. గట్టిగా రండి. ఆ రోజు అతని మనసులో అంకురించిన ఆ మొలకనే ఈరోజు వేదిక మీద ఇంత పెద్ద మూర్తి అన్నమాట. కాబట్టి మీలో కూడా భాష పట్ల ఇష్టత పెంచుకోండి ఈ వేళ నుంచి అయినా. వాస్తవంగా నేను ఈ పాఠశాల మీకు అందరికీ తెలుసు, ఐఎమ్ అన్ ఇంగ్లీష్ టీచర్, బట్ నాకు తెలుగు కన్నా తల్లి. ఒక పద్య పట్టణం, ఒక కథా పట్టణం చాలా ఇష్టపడుతుంటాను నేను. కాబట్టి తెలుగు అనేది మనందరికీ కన్న తల్లి లాంటిది. ఏ దేశం ఎగినా, ఎందుకు ఆలిడినా. ఎస్, కాబట్టి తెలుగు నాకు సంబంధించింది కాదని ఏ టీచరు అనుకోకూడదు, ఏ వ్యక్తి అనుకోకూడదు. తెలుగు అందరిది, ఓకేనా? కాబట్టి ఇప్పటి నుంచి మీరు కూడా పఠనాసక్తి పెంచుకోవాలి. థ్యాంక్ యూ. కుమార్ గారు నిర్వహిస్తారు. పిల్లలు లేదండి, కూర్చోండి, మళ్ళీ ఒక్కొక్కసారి డిస్టర్బెన్స్ అవుతుంది. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం
వశిష్ఠ వామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం. మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామంటే దూదేకుల బడా సాహెబ్ గారు మీలో ఎంతమందికి పరిచయము, ఎంతమంది చూశారు? ఎవరు చూడలేదా? చూశారు కదా. అంటే ఇక్కడ సగం మంది హాస్టల్ ఉంటారు, సగం మంది మన ఊరి గ్రామవాసులు ఉంటారు. కాబట్టి హాస్టల్ వాళ్లకు దించండి అమ్మా. హాస్టల్ వాళ్లకు పరిచయం లేకపోవచ్చు కానీ ఈ ఊరి వాళ్ళలో చాలా మందికి బడే సాహెబ్ గురించి మీకు అందరికీ తెలుసు. అంటే అక్కడికి మీ నాన్న వాళ్ళు కానీ మీ అన్న వాళ్ళు కానీ బట్టలు కుట్టుకోవడానికి పోతూ ఉంటారు, చాలాసార్లు చూస్తూ ఉంటారు, మీకు అంతవరకే తెలుసు. కానీ బడే సాహెబ్ గారు కేవలం టైలర్ మాత్రమే కాదు, వారు ఒక అద్భుతమైనటువంటి రచయిత. కాబట్టి బడా సాహెబ్ గారు ఈ గ్రామంలో పుట్టినటువంటి వాడు. అంతేకాకుండా ఇంకొక విశేషం ఏమిటి అంటే ఇదే స్కూల్లో చదివాడు. ఇప్పటికి సార్లు చూస్తే మీకు వయసు ఎంత అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వయసును చూస్తే మీ స్కూల్ ఎంత పాతదో ఆలోచించండి. ఇది చాలా పాత స్కూలు. ఈ చుట్టుపక్కల ఎక్కడా పాఠశాలలు లేనప్పుడే ఇక్కడ ఒక హై స్కూల్ అనేది నిర్మించడం జరిగింది. ఇక్కడ చదివినటువంటి అనేక మంది గొప్ప గొప్ప రచయితలయ్యారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ఊరి నుంచి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఇప్పుడు బడే సాహెబ్ గారు కూడా ఆ విధంగా ఒక పుస్తకాన్ని రాసుకోవడమే కాకుండా ఆ పుస్తకాన్ని ఎక్కడైతే చదివాడో అదే పాఠశాలలో ఆ పిల్లల ముందు తన ఊరిలో ఉండే పిల్లల ముందు ఆవిష్కరణ చేయించుకోవాలి అనుకున్నారు. దానితో ఈ పాఠశాలను ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఈ పుస్తకం పేరు దర్పణం. ఏం పేరు? మీకు వెనకాల కనబడుతుందా? కనబడుతుంది కదా. కాబట్టి పుస్తకం పేరు దర్పణం. దర్పణం అనే పుస్తకం యొక్క ఆవిష్కరణ ఇక్కడ జరగబోతా ఉంది. కాబట్టి ఈ పుస్తకం యొక్క గొప్పతనం ఏమి, ఈ పుస్తకంలో రచయిత ఏం చెప్పాడు, ఈ పుస్తకాన్ని మనం ఎందుకు చదవాలి, ఇటువంటి విషయాలన్నీ చెప్పడానికి మనకు ప్రఖ్యాతి చెందిన రచయితలు ఇక్కడ చాలా మంది వచ్చారు. వీళ్ళందరూ కూడా నాకు బాగా పరిచితులే. అంటే ఇక్కడికి రాకముందు నుంచి మేమందరం స్నేహితులమే. దాదాపు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నాకు తెలిసిన వాళ్ళే వచ్చేసారు, తెలియని వాళ్ళు ఎవరు రాలేదు. కాబట్టి ఈ అందరు స్నేహితుల మధ్య ఈ పుస్తకాన్ని ఇక్కడ బడే సాహెబ్ గారి కోసం ఇంతమంది రావడం కూడా సార్కి గొప్ప వరంగానే నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి మనము నెక్స్ట్ మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మారుతి కుమారి గారు ఈ పుస్తకం గురించి ఓ 4 మాటలు చెప్పవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఇష్టం మీద ఆసీనులైనటువంటి పెద్దవాళ్ళందరికీ, గొప్ప కవులు రచయితలు వేదిక మీద ఉన్నారు. హరికిషన్ గారు, డాక్టర్ హరికిషన్ గారు చిరపరిచితులు. కర్నూలు జిల్లాకు అందరికీ తెలిసే ఉంటారు. అటువంటి ఆ కథా రచయిత మీ స్కూల్లో మీకు టీచర్గా ఉన్నారు. మీరు చాలా పడవలసిన విషయం.
ఇంకా మరి ఈ స్కూల్ స్టూడెంట్గా ఉండి ఈ స్కూల్లోనే ఇప్పుడు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నడపడానికి వచ్చినటువంటి, ఇష్టపడి తన సొంత ఊరిలో ఇలాంటి కార్యక్రమం జరిపించాలని అనుకున్నటువంటి అనిల్ కుమార్, డాక్టర్ బోలుగద్ది అనిల్ కుమార్ మీకందరికీ పరిచయస్తుడు, నాకు శిష్యుడు. చూడండి, శిష్యుడు గురువు కూడా ఒకే వేదిక మీద కూర్చొని ఉన్నారు. కాబట్టి చదువు ఎంతగా మనల్ని పైకి తీసుకొస్తుంది. ఎవరైనా మనల్ని గౌరవిస్తున్నారు అంటే మనం చదువుని గురించి, వ్యక్తిని గురించి ఎవరికీ తెలియదు. వ్యక్తి ఎలాంటి వాళ్ళు అనేది ఎవరికీ తెలియదు, కానీ వాళ్ళు చదువుకున్న చదువు వాళ్ళకంటే ముందే వెళ్ళి వాళ్లకు గౌరవాన్ని కల్పిస్తుంది అనమాట. అటువంటి గౌరవ స్థితికి అందరూ చేరుకోవాలని నా ఆశీస్సు మీ అందరికీ కూడా. ఇక సవప్ప గారు, ఈరన్న గారు సాహిత్యానికి చేసిన సేవ ఎవరు చేయలేరేమో అనిపించేంతగా చేస్తూ ఉంటారు. ఒక సంస్థను కమల కళానికేతన్ అనేటువంటిది పెట్టి తద్వారా సాహిత్య సేవ చేస్తూ ఉంటారు. ఆయనకు ఈ రోజున పుస్తకం ఆవిష్కరింపజేస్తున్నటువంటి రచయిత బడా సాహెబ్ గారు ఈ ఊరి వాస్తవ్యులు, ఇక్కడ ఉన్నారు. తాను రైతుగా ఉంటూ కూడా చక్కగా తెలుగు మీద అభిమానంతో తెలుగులో రచన చేయటం అనేటువంటిది సంతోషించదగిన విషయం. ఎంతోమంది రాసుకుంటారు కవితలు కానీ రచనలు ఏవో చేస్తూ ఉంటారు, కానీ దాన్ని ముద్రించలేరు, అంటే ప్రింట్ చేయలేరు అన్నమాట. అంటే ప్రింట్ చేయటానికి ఏవో అడ్డంకులు లేదా డబ్బు లేకపోవటం లాంటిది ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. కానీ ఒక పుస్తకం రాసి దాన్ని ముద్రించి ఆవిష్కరింపజేయడం అనేది ఒక గొప్ప సంగతి అన్నమాట. ఆయన చాలా తన రచనను కష్టపడి రాసినటువంటి దానిని పుస్తక రూపంలో తీసుకొని వచ్చి ఈ రోజున ఆవిష్కరింపజేస్తున్నారు. ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ ఊరి సర్పంచ్ గారు ఉన్నారు, ఎంతగానో ఈ స్కూలుకు సాహిత్యానికి సేవ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ సహాయం వల్లనే సాహిత్యం ఇంకా ముందుకు వెళ్తుంది. అలా కోఆపరేట్ చేస్తున్నటువంటి సర్పంచ్ గారికి కూడా నమస్సులు తెలుపుతూ, ఇటు నా వైపు కుడివైపు కూర్చున్నటువంటి దిగ్గజాలు దేవేంద్రప్ప సారు, ఆయన తెలుగు పండిట్గా ఉన్నారు, గ్రంథాలు రచించారు, తెలుగు సభలకు అన్నింటికీ వస్తూ ఉంటారు, పాల్గొంటూ ఉంటారు, రేడియోల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ విధంగా సాహిత్య సేవ చేస్తూ ఉన్నటువంటి వారికి, ఇక హరిశ్చంద్రారెడ్డి గారు నాటకాల్లో వేయటంలోనూ, తర్వాత ఆ డైలాగ్స్ చెప్పడం అనేటువంటిది నేను ఒకసారి విన్నాను. ఆయన డైలాగ్స్ చెప్తూ ఉంటే ఈ వయస్సులో కూడా అంత గంభీరంగా అంత చక్కగా చెప్పగలగడం అనేటువంటిది గుర్తు చేసుకుని చెప్పారు ఆయన ఒకరోజు. అంత నాకు సంతోషం అనిపించింది. సాహిత్యానికి సేవ చేస్తూ ఉంటారు. ఇంకా ప్రజాశక్తి అనేటువంటి పేపర్కి ఆయన రాస్తూ ఉంటారు. ఎంతో మంది కవులను పరిచయం చేస్తూ ఉంటారు, సాహిత్య సేవ చేస్తూ ఉంటారు. మాకు చిరపరిచితులు అటువంటి వారు ఈ వేదిక మీద ఉన్నారు. వారికి నమస్సులతో, వేదిక కింద ఉన్నటువంటి పెద్దవారికి, టీచర్లకు, మీరందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నామని చెప్తారు. ఇంగ్లీష్ అంటే చాలా గౌరవం సంఘంలో కదా. అయితే మరి మన తెలుగు అంటే మీకు ఇష్టమేనా? మీరు మాట్లాడుతున్నది తెలుగులోనే కదా. చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా కూడా మనం తెలుగులోనే మాట్లాడుతున్నాం. భాషని చులకన చేయకుండా ఇంగ్లీష్ మీడియంలో చదివినా కూడా తెలుగులో చక్కగా మాట్లాడుతూ చక్కగా మంచి మార్కులు తెచ్చుకుంటూ కొంతమందికైనా ఆ అవకాశం లభిస్తుంది. కాబట్టి తెలుగు సేవ చేయాలి అనేటువంటి కోరికతోటి మీరు తెలుగుని చక్కగా క్లాసులో టీచర్ చెప్తున్న విషయాలు కానీ, పాఠ్యాంశాలు కానీ, బయట మాట్లాడుతున్నప్పుడు కానీ తెలుగును గౌరవిస్తూ మాట్లాడాలి. ఇంగ్లీషు చాలా గొప్ప భాషే, ప్రపంచ భాష. దాన్ని నేర్చుకోవాల్సిందే. మన జాబ్స్ కోసం కూడా ఇంగ్లీషు కావాలి. అయితే బాగా నేర్చుకుని ధారాళంగా మాట్లాడి జాబ్స్ ఇంగ్లీషు పరంగా చేస్తూ కూడా తెలుగును మనం మర్చిపోరాదు. తెలుగు అంటే మన మాతృభాష కదా, అదేముందిలే అని అనుకోకూడదు. దాన్ని బ్రతికించుకోవాలి.
అంటే దాన్ని మన తరువాతి వాళ్ళకు కూడా తెలుగు భాష ఇంత తీయనిది చక్కనిది అని చూపించగలగాలన్నమాట. అటువంటి ఒక తెలుగు భాష గురించిన పద్యం ఒకటి చెప్తాను. త్రైలింగ భూమిపై ధన్యతగాంచిన తీయని తేనెల తెలుగు భాష, తెలుగు నాది కవిగా వెలసిన నన్నయ్య భారతమ్మును గూర్చె భవ్య భాష, అన్నమయ్య కృతుల అందాలు చిందించు అమ్మల భాష మా ఆంధ్ర భాష, ఆర్తిగా భక్తితో ఆర్ద్రత పాడంగా రాగాన పుణ్యమౌ రమ్య భాష, గొడ్ల కాపరులైన గొంతెత్తి కమ్మగా పద్యమాలాపించు హృదయ భాష, అవధాన విద్యలో అన్నివేసిన మేటి తెలుగున పలుకుల తేనె భాష, ఆట వెలదులలోనమే ఆధ్యాత్మికతను విప్పి చెప్పినది వేమన్న భాష, వెలయు త్యాగయ్య కృతులలో వెన్నపూస, వీర శ్రీకృష్ణరాయల విజయ ఘోష, జగతినేదైన సాధించు జనుల శ్వాస, మధుర 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 వేదాల పనస నా తెలుగు భాష నా మాతృభాష. తెలుగు భాష మాతృభాష అయినటువంటి తెలుగు భాష ఎంత తీయనిది ఎంత గొప్పది అని ఈ పద్యంలో చెప్తూ ఉన్నారన్నమాట. అన్నమయ్య కీర్తనలు ప్రతి తల్లి జో అచ్యుతానంద జో ముకుంద అంటూ పిల్లవాడికి లాలిపాటలు పాడుతూ నిద్రపుచ్చుతుంది. అంటే అటువంటి అన్నమయ్య పాటలు ఉన్నటువంటి భాష మన తెలుగు భాష. గొడ్ల కాపరులు కూడా అంటే గొర్రెలు ఆవులు పశువులు మేపుకుంటూ దారుల్లో అక్కడ పొలాల్లో పద్యాలు పాడుకుంటూ ఉంటారు గట్టిగా రాగం తీస్తూ. అట్లాంటి వాళ్లకు అంటే చదువు రాని వాళ్ళు కూడా పద్యం ఆలాపించగలిగినటువంటి భాష తెలుగు భాష. ఈ జగతిలో ఏదైనా సాధించవచ్చు అనే ధైర్యం ఉన్నటువంటి తెలుగు వాళ్ళ యొక్క శ్వాస ఈ భాష మన తెలుగు భాష. కాబట్టి చాలా మధురమైనటువంటి ఈ భాషను మనం గౌరవించాలి. ఇది మన భాష అనేటువంటి అభిమానంతో మీరు చక్కగా ఆ భాషని మీరు ముందుకు తీసుకుని రావాలన్నమాట. అటువంటి ఈ సభలో తెలుగుకు సంబంధించినటువంటి పుస్తకం దర్పణం అనేటువంటిది ఆవిష్కరిస్తూ ఉన్నారు. దర్పణం అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? వెరీ గుడ్, ఒక్కరు చెప్పారు అద్దము అని. అద్దము అంటే మనం ఏమి చూస్తే అదే కనిపిస్తుంది, మనం దేన్ని చూస్తే అదే కనిపిస్తుంది. అంటే మనం చూసుకుంటే మన ముఖం కనిపిస్తుంది, ఇతరులు చూసుకుంటే ఇతరుల ముఖం కనిపిస్తుంది. అంటే స్పష్టంగా స్వచ్ఛంగా ఉన్నది ఉన్నట్టుగా కనిపింపజేయటం దర్పణం యొక్క లక్షణం అన్నమాట. అంటే ఉన్నది ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ దర్పణం పుస్తకంలో కూడా కవి తన యొక్క భావాలను ఉన్నది ఉన్నట్టుగా సంఘంలో తాను చూస్తూ ఉన్నటువంటి సమకాలీనము అంటే తాను బ్రతికుండగా కనిపిస్తూ ఉన్నటువంటి దృశ్యాలు, అటువంటి వాటిని తీసుకుని పద్యాలుగా లేదా తనకు తెలిసినటువంటి విషయాన్ని తన రచనలో ఉంచి మనకు తెలియజెప్పడం అన్నమాట. ఏదైనా ఒక విషయాన్ని మామూలుగా మాట్లాడే కంటే పద్య రూపంలో చెబితే ఇంకా ఎక్కువగా అది అందరికీ అర్థమవుతుంది. అంటే అర్థమవుతుందని కాదు, నిలిచిపోతుంది అన్నమాట. అర్థమైనా కాకుండా పిల్లలు పద్యాలు నేర్చుకుంటారు. మీరంతా అవునా? పద్యాలు కొన్ని కంఠస్థం వచ్చు కదా మీకు. ఎందుకు అనంటే పద్యాలు నేర్చుకున్నవి మన జీవితాంతము మర్చిపోకుండా ఉంటాం. చివరి వరకు కూడా అవి గుర్తుంటాయి. మనం ఏ ఉద్యోగం చేస్తున్నా చిన్నప్పుడు చదువుకున్న పద్యం వినిపిస్తే అరే ఇది మేము చదువుకున్నాము, 6వ తరగతిలో ఉంది, 10వ తరగతిలో ఉంది అని చెప్పేసి అనుకుంటాం అన్నమాట. ఒక పద్యం మనకు గుర్తొస్తే అంత సంతోషం అనిపిస్తుంది. రచయిత తను తెలుసుకున్న విషయాన్ని పద్యంలో కానీ రచనలో కానీ తెలపడానికి ప్రయత్నం చేస్తారు.
ఎవరైనా సరే ఒక చిన్న విషయం చెప్తాను. అమ్మ ప్రేమ మనందరికీ తెలిసిందే. మీరందరూ కూడా అమ్మ ప్రేమను చవి చూసే ఉన్నారు. తల్లి మిమ్మల్ని ఎత్తుకొని ఉంది, లాలిస్తుంది. మీకు బాధ కలిగితే దగ్గరికి తీసుకుని ముద్దు చేస్తుంది. మీ కంట్లో నీళ్ళు వస్తే తన చేత్తో తన కొంగుతో తుడిచి మిమ్మల్ని దగ్గరికి తీసుకుని ధైర్యం చెప్తుంది తల్లి. ఇవన్నీ మనము చూస్తున్న విషయాలే, మీ అమ్మ నీకు చేసినటువంటి సేవలే. కానీ అది మనం చూస్తున్నది, వింటున్నది, అనుభవించింది మనం చెప్పలేము, కానీ కవులు చెప్పగలుగుతారు. కవికి మామూలు మనిషికి ఉన్నటువంటి తేడా అదే అన్నమాట. కాబట్టి కవి చెప్పినప్పుడు అరే ఈ విషయం ఎంత చక్కగా ఈయన చెప్పినాడే అనిపిస్తుంది. అటువంటి ఒక చిన్న పద్యాన్ని మీకు వినిపిస్తాను. తల్లి కొంగును గురించిన పద్యం కవి ఎంత చక్కగా రాశాడో నాకు నచ్చింది, అందుకని ఈ పద్యం మీకు చెప్తున్నాను. పసిడి వన్నెల పాప పాలు త్రాగిడి వేళ హాయినిచ్చును గదా అమ్మ కొంగు. పాపని పాలిచ్చేటప్పుడు కొంగు మూసి మరీ పాలిస్తూ ఉంటుంది తల్లి. అంటే ఎవరు చూడకూడదని, పిల్లవాడు చక్కగా ఎవరి చేత డిస్టర్బ్ కాకుండా పాలు తాగాలని ఆ కొంగును కప్పి మరీ పాలిస్తుంది. చూడండి, తల్లి ప్రేమని మనం రోజు చూస్తూ ఉంటాం. ఎవరో ఒకరు పాలిస్తూ ఉండగా ఆ తల్లిని చూస్తాం. కానీ కవి పద్య రూపంలో చెప్పేసరికి ఎంత బాగుందో అనిపిస్తుంది. బిడ్డండు తినినంత పెదవుల కంటిన అన్నంబు తుడుచును అమ్మ కొంగు. అమ్మ కొంగుతో ఇంకా ఏం చేస్తుంది? పిల్లవాళ్ళు తిన్న మూతిని తుడుస్తుంది అన్నం తిన్న తర్వాత. అంటే కొంగు ఆ పని చేస్తుంది. అక్కడ కొంగు అంటే కేవలం అమ్మ అని అర్థం. అమ్మ కొంగు, అమ్మ వేరు కాదు. అలాగని చెప్తున్నాడు కవి. కంట నీరు తుడుచు కమ్మని ప్రేమతో ఆప్యాయతను పంచు అమ్మ కొంగు. మీరు ఏడిస్తే ఆ కొంగుతో నీ కన్నీళ్లు తుడుస్తుంది తల్లి, ఆప్యాయతను చూపిస్తుంది. ఆట పాటలలోన అలసిన బిడ్డడు సేద తీర్చును అమ్మ చీర కొంగు. ఆటపాటల్లో మీరు చాలా చక్కగా ఆడుకుని ఇంటికి పోయి అలసిపోయి ఇంటికి పోతారు, చెమటలు వస్తూ ఉంటాయి. అమ్మ అని పరిగెత్తుకుని మీరు అమ్మను కౌగిలించుకుంటే అమ్మ ఏం చేస్తుంది? చూసి మిమ్మల్ని ముద్దు పెట్టుకుని మీ నుదుట ఉన్నటువంటి చెమటని కొంగుతో తుడుస్తుంది. ఆ కొంగులో ఎంత ప్రేమ కనిపిస్తుంది. ప్రతి వ్యక్తి చూస్తున్నటువంటి సన్నివేశమే కవి అంత చక్కగా రాసినాడు అన్నమాట. ప్రతి తల్లికి తన కొడుకు కృష్ణుడుగానో రాముడుగానో కనిపిస్తాడు. అందుకే ఈ కవి రాస్తున్నాడు. కొంగు చాటు బిడ్డ కొంటె కృష్ణుడే అవును, కొసరి పట్టి తిరుగు కొంగు చుట్టూ. తన పిల్లవాడు ఆ తల్లి యొక్క కొంగు చుట్టూ తిరుగుతూ ఉంటాడు, కొంగును పట్టుకుని తిరుగుతూ ఉంటాడు అనే విషయాన్ని ఈ చిన్న మాటలో చెప్తున్నాడు కవి. సిరులు నిచ్చు కొంగు శ్రీరామ రక్షరా అమ్మ కొంగు భిన్న అవనిలోన. అమ్మ చీర కొంగు శ్రీరామ రక్షతో సమానము, అమ్మ కొంగు కన్నా మిన్నయింది అవనిలో ఏదీ లేదు అని. నిజానికి భగవంతుడి తర్వాత మనకు ప్రత్యక్ష దైవము తల్లిదండ్రులు ఇద్దరు కూడా. అందులో కూడా తల్లి ఇంకా ఒక మెట్టు పైనే ఉంటుంది. తల్లి తర్వాతే తండ్రి స్థానాన్ని ఇచ్చారు పెద్దవాళ్ళు కూడా, ఉపనిషత్తులు కూడా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు. కాబట్టి మాతృస్థానం చాలా ఉన్నతమైనటువంటిది. ఆ మాతృస్థానంతో సమానమైనదే మన భాష కూడా, తెలుగు భాష. మాతృనాడు మన మధ్యలో ఉన్నటువంటి బడే సాహెబ్ గారి దర్పణం పుస్తకం, దాన్ని ఆవిష్కరించడానికి ఈ రోజున ఇక్కడ మీరంతా హాజరైనారు. మీరందరూ కూడా ఆ విషయాలను కూడా తెలుసుకుని, ఇంకా పెద్దవాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఆ విషయాలను తెలుసుకుని మీ భవిష్యత్తులో వాటిని ఉపయోగించుకోవాలి. మీరు చక్కని మార్గంలో నడవాలి, మంచి మార్కులతో పాస్ కావాలి అనేటువంటి ఆకాంక్షతో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ స్కూల్ వాళ్ళకి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అమ్మడగుంట్ల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులుగా పనిచేస్తున్నటువంటి హరికిషన్ సార్ గారికి, అనిల్ కుమార్ గారికి, ఇంకా మిగిలినటువంటి వేదిక మీద ఉన్న వారికి, కింద ఉన్న వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతూ ముగిస్తున్నాను. పుస్తకావిష్కరణ చేయవలసిందిగా కోరుతూ ఉన్నా. మీరు కూడా ఇట్లా
పిల్లలతో అనేక కథలు గేయాలు రాయించి వాటిని పుస్తకాలుగా తీసుకొని రావడం జరిగింది. దేవేంద్రప్ప గారు ఒక 5 నిమిషాలు ఉపన్యాసించ మనం కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. గౌరవనీయులు పెద్దలు హరికిషన్ సార్ గారికి, నా గురువుతో సమానులు అనిల్ కుమార్ సార్ గారికి, మేడం గారికి, హరిశ్చంద్రారెడ్డి సార్ గారికి, సోపు హిరణ్ గారికి, రచయిత అయినటువంటి బడే సాబ్ గారికి, తర్వాత గ్రామ పెద్దలకు, మరి వచ్చినటువంటి బడే సాబ్ గారి యొక్క బంధువులందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నేనైతే ఈ పుస్తకం ఆవిష్కరించిన నా అదృష్టంగా భావిస్తూ, నిజంగా మరి పుస్తకము ప్రింట్ చేయాలి, పుస్తకం రాయాలి అనేటువంటి తపన ఉన్నటువంటి బడే సాబ్ గారికి నిజంగా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, ఆయన కుటుంబ నేపథ్యం చూస్తే ఆయనకి ఒక కుమారుడు, 3 కుమార్తెలు, అందరూ కూడా విద్యావంతులు, ఉపాధ్యాయులు, తెలుగు లెక్చరర్. అంటే ఆయన వృత్తిలో కూడా మరి టైలర్గా ఉన్నటువంటి ఆయన కుటుంబాన్ని కూడా విద్యావంతులు చేసేటువంటి గొప్పతనం మరి ఆయనకే దక్కింది. మరి ఆయన కుటుంబంలో ఇంతమంది విద్యావంతులు కావడం అనేటువంటిది మరి ఆయన పడుతున్నటువంటి కష్టంలో నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఆ కుటుంబంలో ఇంతమంది విద్యావంతులు ఉన్నారంటే దాని వెనక తండ్రి గారి కృషి అయితేనేమి, మరి వాళ్ళ పిల్లల యొక్క పట్టుదల అయితేనేమి, ఏది ఏమైనా కూడా అందరూ కూడా విద్యావంతుల కుటుంబాన్ని చేయడానికి బడే సాబ్ గారు చేసినటువంటి కృషి ప్రశంసనీయం, గొప్ప విషయం. అయితే ఈయన రాసినటువంటి దర్పణం అనేటువంటి పుస్తకంలో దాదాపుగా మరి 6 అధ్యాయాలుగా ఉన్న 6 మరి పార్ట్స్ ఉన్నాయి. మానవ మతం, స్త్రీ ఒక పరిశీలన, కట్నం వద్దు, భార్య ముద్దు. ఈ పాయింట్ మాత్రం చాలా బాగుంది. కట్నాల యొక్క సమస్య ఎక్కువైపోయింది. కట్నం గురించి మాత్రమే నేను తర్వాత చెప్తాను. నూరు భాష సంఘం అనేటువంటి దాని గురించి, దూదేకుల కులం గురించి, ఇస్లాం మతం గురించి ఈ విషయాలు చాలా స్పష్టంగా దర్పణం అనేటువంటి పుస్తకంలో మరి బడే సాబ్ గారు రాయడం జరిగింది. ఈ పుస్తకం చదువుతున్నంతసేపు ఇన్ని ఆలోచనలు ఉన్నటువంటి, ఇంత గొప్ప ఉన్నటువంటి మరి రచయిత ముద్దుబిడ్డ అమడగుంట్లలో ఉన్నాడంటే నిజంగా గర్వించదగినటువంటి విషయం. ఈ పాఠశాల చదువుకోవడం, ఈ పాఠశాలను ఆవిష్కరించడం, మరి ఈ గ్రామవాసి ఉండడం చాలా గొప్ప విషయం. ఆయనకి నా తరపున నిజంగా నమస్కరిస్తూ, మరొక ముద్దుబిడ్డ అనిల్ కుమార్ గారు నిజంగా నాకు గురు సమానులు. సాహిత్యపరంగా నా జీవితంలో 3 గురువులు ఉన్నారు. ఒకరు హరికిషన్ గారు, 2 అనిల్ కుమార్ గారు, 3వ వ్యక్తి రాచర్ల హెడ్ మాస్టర్ సురేష్ బాబు గారు. ఈ 3 కూడా నా జీవితంలో సాహిత్య గురువులుగా నేను భావిస్తాను. మరి నేను రేడియో ప్రోగ్రాంలు 50 చేసినా, 4 పుస్తకాలు రాసినానంటే ఈ గురువుల యొక్క సూచనలు సలహాలు పాటిస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భం.
కాబట్టి నేను చెప్పేది ఏమంటే స్త్రీ అనేటువంటి గొప్పతనం, ప్రతి స్త్రీ వెనక, ప్రతి పురుషుని వెనక ఒక స్త్రీ ఉంటుందంటే నా జీవితంలో కూడా నేను నిజంగా చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణిస్తే ఇంకా గ్రామం అంతా కూడా చదువుకోలేడని చెప్తే మరి అటువంటి సందర్భంలో నేను వ్యవసాయం చేస్తూ మరి ఏదో కూలి పని చేస్తూ మరి స్నేహితుల వల్ల కొంత బీఈడీ చదువుకోవడం జరిగింది. ఆ వెంటనే పెళ్ళైన వెంటనే ఇంతవరకు ఎంఏ, బీఈడీ, ఎంఫిల్, పిహెచ్డి ఈ ఇన్ని రకాలుగా డిగ్రీలు చదివినారంటే కేవలం నా శ్రీమతి యొక్క సహకారంతోనే నేను ముందుకు వచ్చాను, ఉద్యోగం సంపాదించినానని మాత్రము తెలియజేస్తున్నా. కాబట్టి ప్రతి పురుషుల వెనక ఒక స్త్రీ ఉంటుందంటే స్త్రీ గొప్పతనం ఎంతంటే సహనం, సంకల్పం, మరి జిజ్ఞాస, పట్టుదల స్త్రీలోనే ఉంటుంది. ఆ స్త్రీల గురించి కట్నం వద్దు భార్య ముద్దు అనేటువంటి టాపిక్ పెట్టినటువంటి బడే సాబ్ గారు ఇప్పుడు కట్నాలకు మరి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, 5 మంది పిల్లలు ఉన్నటువంటి తండ్రి కట్నాలు ఇవ్వలేక ఎంత ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటి విషయాన్ని బడే సాబ్ గారు నిజంగా ఆ పుస్తకంలో అంత బాగా వివరించడం జరిగింది. మరి నేనైతే మీరందరూ కట్నాలు తీసుకుంటున్నారే నాకు తెలియదు, కానీ నేను ధైర్యంగా చెప్తున్నా, 1 రూపాయి కూడా కట్నం తీసుకోలేదు, కేవలం స్త్రీల మీద గౌరవంతోనే. కాబట్టి ఇవన్నీ కూడా కళ్ళ కట్టినట్టుగా దర్పణం పుస్తకంలో వివరించడం జరిగింది. చాలా జాగ్రత్తగా వివరించాడు బడే సాబ్ గారు. మరి భార్యని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, భార్యని హింసించకూడదు, భార్యని ఇబ్బంది పెట్టకూడదు, భార్యని తన కుటుంబంతో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగంటే ఆమె చదువుకుంటే ఇంటే వాళ్ళందరూ చదువుకున్నట్టే లెక్క. మరి ఆ విధంగా మనం అందరం కూడా ముందుకు పోవాలి, స్త్రీలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను కూడా ఇటు జిల్లా పరిషత్లోనే చదువుకున్న, తుగ్గల్ మండల్ పెండెక్క లారీస్లోనే మరి ఇటువంటి జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నటువంటి ముద్దుబిడ్డ అయినటువంటి బడే సాబ్ గారు అయితేనేమి, మరి హరికిషన్ గారు అయితేనేమి, అనిల్ కుమార్ గారు అయితేనేమి, హరిశ్చంద్రారెడ్డి, మారుతి కుమార్ గారు అయితేనేమి, ఎవరైనా కూడా జిల్లా పరిషత్లో చదువుకున్నటువంటి గొప్ప వ్యక్తులే. మరి ఈరోజు ఈ విధంగా మరి ఈ స్టేజ్ మీద ఈ విధంగా మరి కూర్చోవడానికి అవకాశం వచ్చిందంటే మేమందరం కూడా కష్టపడిన వాళ్ళమే, కష్టపడి పైకి రావడానికి వచ్చినటువంటి వాళ్ళమే. ఈరోజు మనం అందరం కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి, కష్టపడాలి. చివరికి నేను చెప్పేది వినండి, చివరికి ఒక మాట, ఏదైనా సంకల్ప బలం ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. ఆ సంకల్ప బలం బడే సాబ్ గారికి ఉంది. మరి ఈ మధ్య నేను విన్నాను, పూనాలో ఒక పరుగు పందెం జరిగిందని. ఆ పరుగు పందెంలో ఒక 60 ఏళ్ళ ముసలామె పరుగు పందానికి పాల్గొనిందంట. ఆ పాల్గొనడానికి కారణం ఏమంటే భర్త గారి కిడ్నీ చెడిపోయింది. కిడ్నీ చెడిపోతే మార్చడానికి కొంత డబ్బు అవుతుంది. ఆమె రోజు కూలిపోయి 100 రూపాయలు సంపాదించుకొని కొంత డబ్బు దాచిపెట్టుకుంది. ఇంకా మిగతా డబ్బు కావాలంటే ఏం చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో ఆ ముసలామికి ఎవరో చెప్పారంటే ఇట్లా పరుగు పందెం ఉంది, దాంట్లో ఇన్ని వేలు డబ్బులు ఇస్తారని చెప్తే చలి జ్వరం ఉన్నటువంటి ఆమె, బాధపడుతున్నటువంటి ఆమె, చేతగానటువంటి ఆమె కుమారుడికి పక్క గ్రామానికి వెళ్ళి పోయిస్తానని చెప్పి ఆ పరుగు పందడానికి పాల్గొనడానికి వెళ్ళింది 60 ఏళ్ళ ముసలామె. అక్కడ పోయి నిలబడితే అందరూ ఏమంటున్నారంట, మేమంతా యువకులం, నీతో ఏమవుతుంది, నీవేం సాధిస్తావు, వెనుకమని తొప్పేసినారంట. లేదని వాళ్ళకి మొక్కి వాళ్ళని బ్రతిమలాడి ఆ పరుగు పందెంలో పేరు రాయించుకొని పరుగు పందానికి వచ్చి నిలబడిందంట 60 ఏళ్ళ ముసలామె. పూనాలో జరిగినటువంటి యథార్థ సంఘటన. ఆ ముసలామె నిలబడితే పిల్లలంతా కూడా, యువకులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆమెను ఎగతాళిగా చేస్తున్నారంట. చలి జ్వరం ఉన్నటువంటి ఆమె గోసిపోసింది, కొంగుని చుట్టింది, పరుగు ప్రారంభించింది, పరుగు పరిగెత్తుతూనే ఉంది, వెనకబడింది. కానీ మళ్ళీ కొద్ది దూరం పైన వెనకబడింది. తర్వాత గమ్యస్థానం చేరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో 15,000 బహుమతి పొంది తన భర్త కిడ్నీ ఆపరేషన్ చేసుకొని సాక్షి టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ రోజు కూడా వాళ్ళ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. కారణం ఏమంటే కేవలం భార్య చేసినటువంటి సంకల్ప బలంతోనే ఆ కుటుంబం ఈరోజు క్షేమంగా ఉంది. కాబట్టి సంకల్ప బలం విద్యార్థులైనటువంటి మీకు, మీ అందరికీ ఉండాలి, జిజ్ఞాస ఉండాలి, పట్టుదల ఉండాలి, ఇవన్నీ కూడా ఉండాలా. ఇది ఈ వయసులో కూడా మరి బడే సాబ్ గారికి ఆ సంకల్ప బలం ఉంది కాబట్టి పుస్తకాన్ని రాశాడు, ముద్ర వేశాడు, ఆవిష్కరిస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు ముందుకు పోయినట్లయితే అమ్మాయి చివరిగా నేను ముగిస్తున్నాను. ధర్మవరంలోగా ఒక టీచర్ ఉన్నాడు. ఆయన 14 సంవత్సరాలైన తర్వాత పెళ్ళై 14 సంవత్సరాలైంది, పిల్లలు కాలేదు. ఒకరోజు మరి ఆయనకు పిల్లలు అయ్యేటువంటి సందర్భం ఎలా అని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో పాపం ఆయనకి అనుకోకుండా మరి మరి భార్య గారికి అక్కడ ఇక్కడ చూపించి చాలా సంవత్సరాల తర్వాత నిరాశపడినటువంటి ఆయనకి మరి ఒక కుమారుడు కూతురు పట్టేటువంటి సందర్భం వచ్చేసింది. ఆ భార్య గారిని డెలివరీకి హాస్పిటల్కి తీసుకొని పోయినాడు. దాదాపు 10 గంటలు 11 గంటలు అప్పుడు తీసుకొని పోతే ఆ టీచర్ 14 సంవత్సరాల తర్వాత పిల్లలు అవుతున్నారంటే వాళ్ళ మిత్రులందరూ దాదాపు ఒక 50-60 మంది హాస్పిటల్కి రావడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన బ్రహ్మాండంగా కేరింతలు వేస్తూ సంతోషంగా మరి స్వీట్స్ పంచుతూ నా కొడుకు పుడుతున్నాడు అని కేకులు వేస్తూ ఆ ఏరియా అంతా కూడా బ్రహ్మాండంగా పార్టీ చేసుకుంటున్నారంట రాత్రి 11 గంటల సమయంలో. కానీ 12 గంటలకి డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తే చివరికి ఆ టీచర్ గారికి కూతురు పుట్టింది. కూతురు పుట్టేది పక్కన పెడితే ఆ అమ్మాయికి 2 చేతులు లేవు. 2 చేతులు లేని అమ్మాయి పుడితే అక్కడున్న బంధువులందరూ కూడా చూడడానికి ఇష్టపడలేదంట. ఈ 2 చేతులు లేని అమ్మాయిని మనం ఏం చేస్తాం? ఈ 2 చేతులు లేని అమ్మాయిని మనం ఏం చదివిస్తాం? 2 చేతులు లేని అమ్మాయిని మనం ఏం పెంచుతాం? ఈ అమ్మాయిని తీసుకొని పోయి ఎక్కడైనా పడైపోని కొంతమంది సలహా ఇచ్చినారంట. కన్న తల్లి 9 నెలలు మోసినటువంటి తల్లి ఆమెని పారేయడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదంట. లేదు, నా కూతురు నేను పెంచుకుంటానని చెప్పి ఆ అమ్మాయిని పెంచింది. 1వ సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం అయిపోయింది, 3వ సంవత్సరం మరి ఒక కాన్వెంట్కి తీసుకొని పోతున్నారంట అమ్మాయిని. ఆ అమ్మాయిని బాగా పలక తెచ్చి 2 చేతులు లేని అమ్మాయికి ఒక బ్యాగ్ వేసి ఒక పలక కొనించి కరెక్ట్గా మరి తగిలిచ్చి ఒక కాన్వెంట్కి బాగా పేరు పొందినటువంటి కాన్వెంట్కి అనంతపూర్లో తీసుకుని పోతే 2 చేతులు లేని అమ్మాయిని మేమేమి చేర్చుకోలేమని చెప్పేశారంట. చేర్చుకోలేం, చేతులు లేని అమ్మాయిని మేమేం చేస్తాం? చేర్చుకోమని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకో కాన్వెంట్కి పోయినాడంట ఆయన. మీకు ఫీజు 15,000 అయితే 20,000 ఇస్తాను, మా అమ్మాయిని చేర్చుకోవాలంటే చేర్చుకోలేదు. ఆ విధంగా 5-6 కాన్వెంట్స్ తిరిగాడు, ఎవరు చేర్చుకోలేదు. చివరికి ఒక గవర్నమెంట్ ఎవరు వాళ్ళు సలహా మరి సారు మన హరికిషన్ సార్ కానీ ఇటువంటి మనసున్నటువంటి మహారాజులు ఎవరో గవర్నమెంట్ స్కూల్ చేర్చు అని సలహా ఇస్తే అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్కి తీసుకొని వెళ్ళిపోయినాడంట. తీసుకొని పోతే అక్కడ అమ్మాయి వస్తూ పోతుంది కానీ 2 చేతులు లేవు, ఏం చేయాలి అమ్మాయిని అని చెప్తే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఉపాధ్యాయులు అమ్మాయికి కాలుతో రాయడం నేర్పించారంట. కాలుతో రాయడం నేర్పిస్తే అమ్మాయి అద్భుతంగా కాలుతో రాస్తూ 5వ తరగతి అయిపోయింది, 10th క్లాస్కి వచ్చింది. మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం చెప్తున్నా, ఒక 5-6 సంవత్సరాలు జరిగిన సంగతే. కాలుతో రాసినటువంటి అమ్మాయి అనంతపూర్ జిల్లాలో 10/10 సాధించి డిస్ట్రిక్ట్ ఫస్ట్ సాధించినటువంటి అమ్మాయి పేరే మరి ఖైరున్నిసా. అంటే 2 చేతులు లేని అమ్మాయి మరి డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. మరి అదే అమ్మాయి ఇంటర్మీడియట్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు అమ్మాయి సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతానని చెప్పి ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటుంది. 2 చేతులు లేని అమ్మాయి. అంటే మనం అనుకుంటే దేన్నైనా సాధించవచ్చు. 2 కాళ్ళు లేనటువంటి ఆయన ఉన్నాడు, 2 చేతులు లేనటువంటి ఒక ఆయన ఉన్నాడు విజయవాడలో. ప్రతిరోజు కళ్ళు లేవు ఆయనకి, 2 కళ్ళు లేవు, ప్రతిరోజు 2 లక్షల బిజినెస్ చేస్తాడు. కళ్ళు లేవు, ఫోన్ ద్వారా డీల్ చేస్తాడు. కళ్ళు లేనటువంటి ఆయన 1,00,000 రూపాయలు 2 లక్షలు సంపాదిస్తున్నాడు. చేతులు లేని అమ్మాయి ఐఏఎస్ కోచింగ్ చేస్తుంది. మరుగుచ్చని ఒక ఆయన నాగరాజ్ అని చిలకలూరుపేటలో ఉన్నాడు. 4-5 జ్ఞానలే ఉంటాడు ఆయన. ప్రపంచ జ్ఞానం అంతా ఆయనకు తెలుసు. ప్రపంచం ఎప్పుడు పుట్టింది, ఏ డేట్ ఏం జరిగింది చెప్పగల సత్తా ఉన్నటువంటి వ్యక్తి నాగరాజు. మరుగుచ్చు కానీ తెలివితేటలు ఉన్నాయి. కళ్ళు లేని ఆయన 2 లక్షలు వ్యాపారం చేస్తున్నాడు. 2 చేతులు లేని అమ్మాయి మరి ఐఏఎస్ కలెక్టర్గా ప్రిపేర్ అవుతుంది. అన్నీ ఉన్నటువంటి మీరు మరి ఏం సాధించాలో ప్రయత్నం చేయండి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా మరి ఇంతింతే ఒడ్డింత అనే విధంగా మరి జిజ్ఞాస పట్టుదలతో ముందుకు రావాలని కోరుకుంటూ బడే సాబ్ గారికి నేను నిజంగా రుణపడి ఉంటా.
నా జీవితంలో మరి నాకు ఇచ్చినటువంటి అవకాశం, ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించడానికి నాకు కల్పించినటువంటి మరొక దీని వెనక ఉన్నటువంటి గొప్ప గురువులు అనిల్ కుమార్ గారు సార్ గారు కూడా నేను రుణపడి ఉంటానని తెలియజేస్తూ ముగిస్తున్నాను. నేను బాబు, పూలు అనేకం, గులాబీ ప్రత్యేకం, ఆభరణాలు అనేకం, బంగారం ప్రత్యేకం, మనుషులు అనేకం, ఆత్మ ప్రత్యేకం, పిల్లలు అనేకం, అమడగుంట విద్యార్థులు ప్రత్యేకం. చూడండి, మాట్లాడడానికి మైక్ అవసరం, మనిషికి గాలి అవసరం, రాయడానికి పెన్ అవసరం, ఈ రచనలు చేయడానికి బడే సాబ్ అవసరం. కాబట్టి మీరందరూ కూడా ఆయన మార్గాన్ని అనుసరించి మరి ఈ గ్రామంలో అటువంటి ముద్దుబిడ్డ ఉన్నాడు. ఐఏఎస్ పిల్లలకి కోచింగ్ ఇచ్చేటువంటి మరో అమడగుట్ల మరి మరో ముద్దుబిడ్డ అనిల్ కుమార్ సార్ గారు, మరి సాహిత్య అభిరుచి కలిగినటువంటి మరి ఎన్నో పిల్లల్లో దాగినటువంటి సృజనాత్మక బయట తీసినటువంటి ఎన్నో రచనలు చేసినటువంటి గురువుతో సమానమైనటువంటి హరికిషన్ గారు, ఇటువంటి మేధావులు ఉన్నటువంటి ఈ అమడగుంటలో మీరందరూ కూడా చదువుకోవడం